నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూతోనే రాజకీయం హడావిడి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎన్నికలు ఓవైపు హైకోర్టు ఆదేశాల మేరకు ముంచుకొస్తున్నటువంటి తరుణం ఉంది. మరి ఈలోపు మొన్న 6 క్యాబినెట్ బెర్తులు కూడా 3 క్యాబినెట్ బెర్తుల్ని ఎస్సీలకి అట్లాగే బీసీలకి కొంత ప్రియారిటీ ఇచ్చి నింపినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో తెలంగాణ కాంగ్రెస్లో కార్యవర్గాలకు సంబంధించినటువంటి పదవులు భర్తీ మాత్రం ఇంకా కూడా పూర్తి కానటువంటి పరిస్థితి. దీంతోనే ఇప్పుడు ఆశావాళ్ళందరూ తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 1.5 ఏడాది దాటిపోయింది. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం దాటిపోతుంది. అయినా కాంగ్రెస్ పార్టీ పదవులకు సంబంధించి ఆయా ఆశావాహుల కోరిక మాత్రం తీరడం లేదు. ఎందుకు అనేది ఒక ప్రశ్న. మరి అదిగో ఇదిగో అంటూ కూడా ఊరించినటువంటి ఆ పదవులంతా కూడా ఏమైపోయినాయి, ఎందుకు పూర్తి అవ్వట్లేదు? జూలై నెలాఖరు వరకు కూడా పదవులు భర్తీ చేస్తామంటూ చేసినటువంటి ప్రకటనలు ఏమైనాయి అంటే కేవలం ప్రకటనలుగానే ఎందుకు మిగిలిపోతున్నాయి? అసలు పదవుల భర్తీ ఉంటుందా ఉండదా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? ఇదే చర్చ ఇప్పుడు గాంధీ భవన్లో సాగుతుంది. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పదవుల ఆశావాహాలను కూడా ఒక రకంగా టెన్షన్ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఇక 2 సంవత్సరాల దగ్గరకు వచ్చేస్తుంది. 18 నెలలు దాటిపోయింది. మరోవైపు కొత్త పిసిసిగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా బాధ్యతలు చేపట్టి కూడా దగ్గర సంవత్సర కాలం అంటే 10 నెలలు దాటిపోయింది. కానీ పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గాల పదవులు మాత్రం భర్తీ చేయడం లేదు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు దగ్గర పడుతూ ఉన్నాయి. ఆ దిశగా 42% బీసీ రిజర్వేషన్ ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయింది. పార్టీ సంస్థాగత నిర్ణయం పైన కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఫోకస్ చేయడం లేదు ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు గాంధీ భవన్లో చర్చనీయాంశం. మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిన ప్రతిసారి ఈ నెలాఖరుకు లేదంటే కనుక వచ్చే వారం రోజుల్లోనే పార్టీ పదవుల భర్తీ అవుతుందని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ వారి మాటలు మాత్రం నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క మాట. అంటే జూలై నెలాఖరు వరకు పార్టీ పదవులు భర్తీ చేయాలని భావించినటువంటి పిసిసి ఇందులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి 10 జిల్లాల వ్యాప్తంగా ఇన్ఛార్జీలను కూడా ఆ దిశగా నియమించింది. జూలై 15వ తేదీ వరకు కూడా జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అట్లాగే జిల్లా స్థాయిలో కూడా పదవుల కోసం ఉన్నటువంటి ఆశావాహులతోటి ఒక లిస్టు సిద్ధం చేయాలని కూడా సూచనలు చేసింది. కానీ సూచించడమే కాదు, తక్షణమే ఫీల్డ్లో దిగిపోవాలనే ఆదేశాలు కూడా జారీ చేసింది. అందుకనే లిస్టు రూపొందించి ఫైనల్ లిస్ట్ని గత జూలై నెలాఖరుకి రెడీ చేసి పార్టీ పదవులు భర్తీ చేయాలనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉండే. దీనికి తగ్గట్టుగానే ఇన్ఛార్జీలన్నీ సమావేశాలు నిర్వహించారు, లిస్టులు సిద్ధం చేశారు. ఆ దిశగా పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే కొంత పార్టీ పదవులు భర్తీ చేయాలనే కొంత ఆ ఆలోచనకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ దిశగా ప్రచారం మొదలవడంతో ఇప్పుడు ఆశావాహుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు అలుముకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే పదవులు ఇస్తే గ్రామ స్థాయిల్లో కానీ, మండల స్థాయిల్లో కానీ, జిల్లా స్థాయిల్లో కానీ ఎవరైనా పదవులు రాని వాళ్ళు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారనేది కూడా కాంగ్రెస్ పెద్దలకు రిపోర్ట్లు అందినట్టుగా కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు ఈ జాప్యానికి కారణంగా కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ మద్దతుదారులను గెలిపించుకోవటమే కష్టమవుతుందని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తర్వాతనే పార్టీ పదవులు భర్తీ చేయాలని కూడా ఫిక్స్ అయినట్టుగా కొంత మనకు సమాచారం అందుతుంది. మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరు కష్టపడి పనిచేస్తారో వారికే కొంత పదవులు దక్కేలా గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లా స్థాయిల్లో కూడా ఎవరెవరికి ఎక్కువ పని చేస్తే వాళ్లకు ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు ఎవరు గెలపడంలో కీలక పాత్ర పోషిస్తారో వాళ్ళకి మాత్రమే పార్టీ పదవులు ఇవ్వబోతున్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ మాత్రం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో కోసం కూడా మేము కష్టపడి పనిచేశాం కాబట్టి అయితే ఇప్పుడు లోకల్ ఎన్నికలతో మరీ ముడిపెట్టడం, తమకు పదవులు వాయిదా వేస్తారా అని కూడా మండిపడుతుందంట క్యాడర్ కానీ, లీడర్స్ అందరూ కూడా. మరి కాంగ్రెస్ కార్యవర్గాల ఆశావాహాలు అయితే మాత్రం అసంతృప్తి చూస్తుంటే అది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపైన కొంత రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది, బిక్కుమంటూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితిని కాంగ్రెస్ పెద్దలు ఎలా చక్కదిద్దుతారనేది ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే గతంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఖచ్చితంగా కష్టపడి పనిచేసి మెజార్టీ స్థానాలు ఇస్తే ఖచ్చితంగా మీకు పదవులు ఇస్తామని చెప్పారు. అంతకుముందు అధికారంలోకి రాకముందు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జెండాలు మోశారు. మరి రాహుల్ గాంధీని ప్రధాని కావాలని పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఖచ్చితంగా అందరూ కూడా కష్టపడి పనిచేశారు. కానీ ప్రతిసారి గెలిస్తే పదవులు ఇదే చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఇప్పుడు వాళ్ళందరూ కూడా మేము అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, మాకు ఎందుకు ఇవ్వట్లేదు అనే ఒక ఆందోళన
స్పష్టంగా కార్యకర్తల్లో లీడర్లో కనిపిస్తోంది, జిల్లాల్లో కానీ గ్రామ స్థాయిల్లో కానీ. అందుకనే ఇప్పుడు ప్రధానంగా మరొకసారి మేము గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మాకు ఇవ్వండి పదవులు అని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఒకరిద్దరి వల్ల మెజారిటీలు తగ్గదు అని మాత్రం స్పష్టంగా కొంతమంది చెప్తున్నటువంటి మాట. కానీ ఎక్కువ మందికి పదవులు దక్కుతాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు అనే ఇది కూడా ఒక మాట కూడా చెప్తున్నారు. సో చూద్దాం, కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కష్ట సమయాల్ని లేకుంటే ఎన్నో ఎదుర్కొంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి అంశాలను ఏ విధంగా డీల్ చేస్తుంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒకవేళ పదవులు కనుక ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ లేకుంటే ఇటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి యాడ్ అన్ అడ్వాంటేజ్ అవుతుంది. ఖచ్చితంగా పదవులు వచ్చిన వాళ్ళందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. అందుకనే ఈసారి ఖచ్చితంగా పదవులు ఇచ్చిన తర్వాత మేము ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా మేమందరూ కూడా దగ్గరుండి గెలిపిస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లీడర్లు చెప్తున్నటువంటి మాట. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.